123 పే వాడడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. మీరు యూపీఐ కోసం రిజిస్టర్ అవుతున్నప్పుడు ఈ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. ఈ నెంబర్తో రిజిస్టర్ అవుతేనే మీరు జీపే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ డబ్బులు అందుకోవచ్చు. మరిన్ని సౌకర్యాల కోసం ఈ నెంబర్ని డయల్ చేయండి. ఈ నెంబర్తో డయల్ చేస్తే మనము గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, కరెంట్ బిల్లు కట్టవచ్చు, ఇంకా మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మరిన్ని సౌకర్యాలు కూడా మనం పొందొచ్చు. మీరు యూపీఐ ఆధార్తో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ అవసరం లేదు. మనం పాత ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనకు వచ్చిన ఎస్ఎంఎస్ తిరిగి చూసుకోలేం కాబట్టి మనకు నమ్మకమైన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ పెద్ద ఫోన్ వాడతారు కదా, మన సిమ్ తీసుకెళ్ళి పెద్ద ఫోన్లో వేసుకొని 123 పై రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత పిన్ కూడా సెట్ చేసుకోండి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. తిరిగి మీ సిమ్ము మీ చిన్న ఫోన్లో వేసుకోండి. ఇప్పుడు మీరు చిన్న ఫోన్ నుంచి కూడా డబ్బులు పంపించవచ్చు, ఇంకా అందుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ పిన్ ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చూపించొద్దు.